ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్ గ్రాఫ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ పెరుగుతున్న గ్రాఫ్ చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి టీడీపీతో తాము పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో కూటమి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. జగన్ కు ఓటమి తప్పదనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగింది. కానీ గత నెల 2 నెలలుగా సీన్ మొత్తం రివర్స్ అయింది. జగన్ కి అనుకూలంగా పవనాలు వీచడం మొదలయ్యాయి. దానికి ఆయన నిర్వహిస్తున్న సిద్ధం సభలే కారణం కావడం విశేషం. మొదటి సిద్ధం సభ భీమిలిలో జరిగింది. రాప్తాడ్లో జరిగిన 3వ సిద్ధం సభతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. టీడీపీ జనసేన సీట్ల పంపకంలో జరుగుతున్న జాప్యం, ఇరు పార్టీల స్థానిక నాయకుల్లో తలెత్తుతున్న విభేదాలు ఆ కూటమి వెనుకబడిపోవడానికి కారణంగా కనిపిస్తోంది. బీజేపీతో పొత్తు ఎప్పుడు ఖరారవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి కూడా ఆ కూటమి వెనుకబడిపోవడానికి కారణం. ఇరు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం చోటు చేసుకుంది. సీట్ల పంపకాలు జరిగి ఇరు పార్టీల అభ్యర్థులు ఖరారైన తర్వాత సమన్వయం సాధించడం చాలా కష్టంగా మారుతుంది. జనసేనతో పొత్తు వరకు పాజిటివ్గా ఉన్న బీజేపీ కూడా అందులో భాగం అనేసరికి నెగిటివిటీ పెరిగిపోయింది. ఈ పొత్తు ఎక్కువ మంది ప్రజలకు నచ్చడం లేదు. వాటన్నింటికన్నా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. పైకి జగన్ మీద వ్యతిరేకత ఉన్నట్టు కనిపిస్తోంది. మధ్యతరగతి చదువుకున్న వారు మాత్రం దాని ప్రచారంలో పెడుతున్నారు. దానివల్ల జగన్ కు వ్యతిరేకత ఉందనే ప్రచారం సాగుతోంది. కానీ క్షేత్రస్థాయిలో జగన్ కు పూర్తి అనుకూల వాతావరణం ఉందనేది తెలిసిపోతూనే ఉంది. గత 2-3 నెలల కన్నా గత 10 రోజుల్లో జగన్ కు సానుకూలత పెరిగింది. గ్రామీణ ప్రజలు జగనే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు జగన్ ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారు. వారు జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో కూడా బయటపడింది. 4వ సిద్ధం సభ కూడా జరిగితే ఇక ఏపీలో జగన్ కి తిరుగుండదు అనే విషయం అర్థమవుతోంది. ఇక పెరుగుతున్న జగన్ గ్రాఫ్ చూసి చంద్రబాబులో ఎక్కడలేని టెన్షన్ పెరిగిపోతుందట. ఏం చేయాలో అర్థం కాక డీలా పడిపోతున్నారు.